హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో ట్యాంజెంట్ అండ్ నార్మల్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. వాటిల్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ XY = 10 at 2,5. మీకు ఇంతకుముందు వీడియోలో నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములాస్ చెప్పినాను. అవేం లేదు, కేవలం మనం 10th చదువుకున్నట్టు స్ట్రైట్ లైన్స్లో చదువుకున్నట్లు ట్యాంజెంట్కు ఫార్ములా ఏదంటే y - y1 = m × x - x1. అంటే అది ఏ పాయింట్ గుండా పోతుంది, దాని స్లోప్ ఎంత, పాయింట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చేసినారు, కరువు ఇక్కడ ఇచ్చినాడు. ఈ కరువును డిఫరెన్షియేట్ చేసేసి మనము స్లోప్ కనుక్కుండేస్తే m తెలిసిపోతుంది. m x1 y1 పాయింట్ వచ్చినప్పుడు y - y1 = m × x - x1 ఫార్ములాతో చేసేస్తాం. సరే, ఇప్పుడు మనము గివెన్ పాయింట్, గివెన్ కర్వ్స్ రాసేసుకుందాం. గివెన్ కర్వ్ xy = 10. మనం దీంట్లో నుంచి వైని సబ్జెక్ట్ చేసుకుందాం. y = 10/x. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు dy/dx = 10/x. చూడండి, d/dx ఆఫ్ 1/x - 1/x². దాని ప్రకారంగా -10/x² అని రాసేస్తాం. dy/dx వచ్చేసింది. ఇప్పుడు మనం dy/dx వచ్చిన తర్వాత ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఈ dy/dxను ఏ పాయింట్ దగ్గర 2,5 దగ్గర, ఈ పాయింట్లో x అంటే 2, y అంటే 5, అది కన్నా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు దానికి వచ్చే ఆన్సరే మనకు స్లోప్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ స్లోప్ అని రాయొచ్చు, కానీ ఇక్కడ మనం ట్యాంజెంట్ నార్మల్ రెండు కనుక్కోవాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అని రాస్తాను. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m = -10/x²లో ఏం చేస్తాం, మనం x వాల్యూ దగ్గర x కోఆర్డినేట్ రాసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, -10/2² -10/4. ఇది 2తో క్యాన్సిల్ అయ్యి 2 2 2 5 -5/2 అని వచ్చిందన్నమాట. ఎవరిది? స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m = ఇది రాసుకుంటాం. అట్లే స్లోప్ ఆఫ్ నార్మల్ రాసి పెట్టేద్దాం. స్లోప్ ఆఫ్ నార్మల్ -1/m రాసేసి దీన్ని మనం రెసిప్రోకల్ రాసేసి సింబల్ మార్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2/5 అవుతుంది. స్లోప్ ఆఫ్ నార్మల్ 2/5, స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ -5/2. అంతే. ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏమి? y - y1 = m × x - x1. y - y1 అంటే ఇక్కడ మనం పాయింట్ కూడా రాసి పెట్టుకుందాం. పాయింట్ ఏమి ఇచ్చినాడు, 2,5. ఇది x1, ఇది y1. y - y1 అంటే 5, m అంటే ఇప్పుడు మనం ట్యాంజెంట్ కాబట్టి ట్యాంజెంట్ యొక్క స్లోప్ రాసుకుంటున్నాం. x - x1 ఎవరు? ఈ పాయింట్లో 2. అంతే. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2y, 2 5 = 10 = -5 × x -5x -5 - 2 +10. ఇక్కడ ఎక్స్కు మైనస్ సింబల్ ఉంది కాబట్టి లోపల తెచ్చుకుంటాం. అప్పుడు +5x అవుతుంది. ఆర్డర్లో వస్తాం, మళ్ళీ y టర్మ్ రాసేద్దాం. కాన్స్టెంట్ చూడండి, ఇది -10, ఇది కూడా లోపలికి వస్తే -10 -20. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ వచ్చేసింది. అట్లా ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ సేమ్ ఫార్ములా y - y1 కాకపోతే ఇక్కడ స్లోప్ దగ్గర -1/m రాసుకుంటాం. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూషన్లో చూడండి, y - y1 అంటే 5. ఇక్కడ స్లోప్ అన్నప్పుడు మనం ట్యాంజెంట్ అయితే -5/2 రాసినాము, నార్మల్ అయితే దీని రెసిప్రోకల్ సింబల్ మార్చినాం కాబట్టి 2/5 × x - x1 అంటే ఎవరు? 2. ఇప్పుడు ఈ 5తో మనము దీన్ని మల్టిప్లై చేస్తే 5 × y 5y, 5 × 5 -25 = 2x, 2 2 4 ప్లస్ ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తాము. ఉండేలేండి, 2x ప్లస్ ఉంది కాబట్టి ఇది ఇట్లా పెట్టుకొని ఈ 5yని లోపల తెచ్చుకునేయండి. 2x - 5y, ఈ -25 అక్కడికి వస్తే +25, ఆ 25లో నుంచి ఈ 4 పోతే +21 = 0. ఇదే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ అలాంటి క్వశ్చనే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చినాడు. ఏం చేస్తాము, ఫస్ట్ కర్వ్ రాసుకుంటాం. గివెన్ కర్వ్ y = x³ + 4x². పాయింట్ ఇక్కడ రాసి పెట్టుకుందాం.
-1, 3 అంటే ఇది x1 ఇది y1. దీన్ని డిఫరెన్షియేట్ చేసి dy/dx వస్తుంది. దాంట్లో ఈ పాయింట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్లోప్ తెలిసిపోతుంది. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx ఈక్వల్ టు x³ డిఫరెన్షియేట్ చేస్తే 3x², 4x² డిఫరెన్స్ చేస్తే 2 ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 8x. ఇప్పుడు మనకు dy/dx వచ్చేసింది. దేర్ఫోర్ స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ రాస్తాను. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m ఈక్వల్ టు ఈ దీంట్లో మనం ఏం చేస్తాము, ఈ xyని సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ y లేదు కాబట్టి x ఉంది, x కోఆర్డినేట్ ఉంది మనకు -1, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × -1² ప్లస్ 8 × -1. -1 స్క్వేర్ చేస్తే +1, 1 3 = 3, 8 × -1 -8 అంటే m ఈక్వల్ టు ఏమైంది -5 అయింది. ఇది ఎవరిది స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ తెలిసింది అనుకోండి, ఎందుకంటే ఇమీడియట్గా మనము స్లోప్ ఆఫ్ నార్మల్ కూడా రాసేసుకున్నాం. స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమి, దీనికి అది పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇది అది ప్రోడక్ట్ చేస్తే -1 వచ్చేట్టుగా మనం రాసేసుకుంటాం. అప్పుడు స్లోప్ ఆఫ్ నార్మల్ -1/m ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ రాసుకుంటాం. రెసిప్రోకల్ అంటే 1/5. ఇది స్లోప్ ఆఫ్ నార్మల్. రెండు స్లోపులు మనకు తెలిసిండాయి. ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కునేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ సేమ్ ఇంతకుముందు లాగా ఫార్ములానే y - y1 = m × x - x1. సబ్స్టిట్యూషన్ చేస్తే y - y1 ఎవరి పాయింట్లో చూడండి 3. ఆ 3ని మనకు రాసుకుంటాం ఈక్వల్ టు m -5 × x - x1 ఎవరు -1 అంటే -1. y - 3 ఈక్వల్ టు -5 × x + 1. y - 3 ఈక్వల్ టు -5 × x -5x -5 × 1 -5. ఎక్స్కు మైనస్ సింబల్ ఉందంటే అన్నీ ఈ పక్క తెచ్చుకునేద్దాం. అప్పుడు -5x అనేది +5x + y, ఈ -3కి ఇది +5 జతగా వస్తుంది. ఓకే, ఒక స్టెప్ రాస్తాం ఈక్వల్ టు 0. తర్వాత చూడండి 5x + y, 5లో 3 పోతే 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అన్నమాట. ఇట్లా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రాద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కూడా ఫార్ములా అయితే అదే. y - y1 = m బదులు -1/m రాసుకుంటాం x - x1. y - y1 అంటే ఇంతకుముందు లాగానే ఏం రాస్తాం 3 రాస్తాం. 3 = -1/m ఏముంది 1/5 × x - x1 ఎవరు -1. y - 3 = 1/5 × x + 1. 5తో ఇటు రెండింటిని మల్టిప్లై చేస్తాం. 5y - 15 = 1తో ఇది మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. ఈ y టర్ము ఈ కాన్స్టెంట్ ఆపకు తెచ్చుకునేద్దాం. ఫస్ట్ x రాసేసుకుందాం. 5y లోపలికి వస్తుంది -5y, -15 అక్కడికి వస్తే +15 + 1 రెండు కలిసి 16 = 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్స్ నేను 1.1, 1.2, 1.3 ఇచ్చినాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y/4 = ax³ అట్ a, ఇప్పుడు సేమ్ ఇంతకుముందు రాసినట్టే గివెన్ గివెన్ పాయింట్ రాసేసుకుందాం. గివెన్ కర్వ్ ఏమి y/4 = ax³. పాయింట్ ఏమి a. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. dy/dx వస్తుంది. ఆ dy/dxలో aని సబ్స్టిట్యూట్ చేద్దాం. స్లోప్ వచ్చేస్తుంది. స్లోప్ వచ్చిన తర్వాత m తెలిసిపోతుంది, పాయింట్ తెలిసిపోతుంది. ఈక్వేషన్ రాసేసుకుందాం, అంతే సింపుల్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమొస్తుంది మనకు 4y³ dy/dx = 3 ముందుకు వచ్చేస్తుంది 3ax². మనకు కావాల్సింది ఎవరు dy/dx. ఆ dy/dxని మనం ఇక్కడే పెట్టుకొని dy/dx = 3ax²/4y² y³. ఓకే, dy/dx వచ్చేసింది. ఆ dy/dx వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, స్లోప్ కనుక్కోవాలంటే
దీంట్లో మనము మనకి ఇచ్చిన పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ ఫార్ స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ రాద్దాం. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ m ఈక్వల్ టు మనకు 3ax², x² బదులు a రాస్తాం. 4 × y క్యూబ్డ్, y అంటే కూడా a రాస్తాం. ఎందుకు మనకి ఇచ్చిన పాయింట్ ఏమి x అంటే ఇది x1 y1 అనమాట. x ప్లేస్లో a, y ప్లేస్లో కూడా a రాస్తాం. అప్పుడు పైన 3a³ బై 4a క్యూబ్డ్, a క్యూబ్డ్ క్యాన్సిల్ అయిపోయి 3/4 వస్తుంది. ఎవరిది? స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. m తెలిసిపోయింది. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ తెలుస్తానే ఇమీడియట్గా మనం స్లోప్ ఆఫ్ నార్మల్ రాసుకున్నాం. స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమవుతుంది? ఇక్కడ 3/4 అయితే దీని రెసిప్రోకల్ సింబల్ మార్చి రాసుకునేస్తాం అంతే. 4 -4/3. ఇప్పుడు ఇవి రెండు తెలిసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాసుకుందాం. దేర్ ఫార్ ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ సేమ్ ఫార్ములా. y - y1 = m × x - x1. y - y1 అన్నా x1 అన్నా ఏనే అనమాట. y - a = m అంటే ఏమి? 3/4 × x - a. 4 అక్కడికి వస్తుంది. 4y - 4a = 3x - 3a. ఇప్పుడు x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ వచ్చాడు రాసుకుందాం. x టర్మ్ 3x, y టర్మ్ -4y. ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది? ఈ -4a అక్కడికి వస్తే +4a, +4aలో నుంచి 3a పోతే 1a మిగులుతుంది. అంటే =0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఇట్లే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఫార్ములా అయితే సేమ్, కాకపోతే స్లోప్ మారుతుంది అంతే. ఇలా ఉంటుంది. y - y1 అన్నా x1 అన్నా ఏనే రాస్తాము. =-1/m అంటే స్లోప్ దగ్గర -4/3 రాసుకుంటాం. x - a. ఈసారి 3 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3y - 3a అవుతుంది. ఈ -4x దాన్ని మల్టిప్లై చేస్తే -4x + 4a. 4xకి మైనస్ ఉంది కాబట్టి ఇది లోపల తెచ్చుకుందాం. +4x, ఇక్కడ 3y ఉంది. ఈ -3aకి ఇక్కడ నుంచి వచ్చిన ఈ 4a కూడా -4a వస్తుంది. -4a -3a రెండు సేమ్ సింబల్ కాబట్టి కలిపేసి -7a రాసుకుంటాం. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఈ విధంగా మనము 3 క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ 1.1, 1.2, 1.3 అనేసి మనం 3 క్వశ్చన్స్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ కనుక్కోవడం చూసినాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్వశ్చన్స్లో మనకు కరువు ఇచ్చినాడు, దాన్ని డిఫరెన్షియేట్ చేసి కనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కరువు ఇవ్వలేదన్నమాట. షో దట్ ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ ఎక్స్ థీటా, అది ఆన్ ద కర్వ్ x = c secant theta, y c tan theta ఈజ్ y sin theta = x - c cos theta. అంటే ఈ పాయింట్ దగ్గర ఆ కరువు యొక్క ట్యాంజెంట్ ఇంత అని మనం చూపించాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిండేది పాయింట్ ఇచ్చినాడు. ఈ పాయింట్కి మనం స్లోప్ కనుక్కోవాలనుకుంటే ఎలా చేస్తామంటే ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. ఎందుకంటే ఈ ఈక్వేషన్ అంతా థీటాలో ఉంది, ఇది కూడా థీటాలో ఉంది. అప్పుడు dy/dθ వస్తుంది. ఇక్కడ dx/dθ వస్తుంది. దాన్ని దీంతో అంటే dy/dθను dx/dθతో డివిజన్ చేస్తే dy/dx వచ్చేస్తుంది. అంత మీకు ఒకే స్టెప్లో డైరెక్ట్గా రాసేస్తాను. చూడండి, ఇచ్చింది ఏమి గివెన్ రాసేసుకుందాం. ఫస్ట్ గివెన్ x = c secant theta, y = c tan theta. అంతే. మనం డైరెక్ట్గా dy/dx రాసేస్తాను. dy/dx రావాలంటే ఇది డైరెక్ట్గా రాదు. ఫస్ట్ dy/dθ చేస్తాం, బై dx/dθ చేస్తాం. dy/dθ అంటే చూడండి, వైని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు c tan theta. tan theta యొక్క డెరివేటివ్ ఏమి? secant² theta. అందుకని ఏం రాస్తాం చూడండి, c secant² theta బై, ఇక్కడ మీకు ఫార్ములా రాసి పెడతాను,
డి థీటా ఆఫ్ ట్యాన్ అంటే d/dx ఆఫ్ ట్యాన్ థీటా ఫార్ములా రాస్తాం. d/dx ఆఫ్ ట్యాన్ ఎక్స్ అంటేనే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తాం. సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ విధంగా మనం ఇక్కడ తీటాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే సీకెంట్ స్క్వేర్ తీటా రాస్తాం. అది రాసిండేది సీకెంట్ స్క్వేర్ తీటా బై అదే d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అని ఉండింది అనుకోండి, మనం ఏం చేస్తాం సీకెంట్ తీటాలు ఉంటే తీటాలు రాసుకుంటాం. సీకెంట్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అని రాసుకుంటాం. అందుకని ఇప్పుడు దీన్ని మనము ఏం రాస్తాము సీకెంట్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు ఈ సీకెంట్ తీటా ఒకటి, ఈ స్క్వేర్లో ఒక సీకెంట్ తీటా క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాటిల్లో ఈ సీకెంట్ తీటాను మనం 1/cos తీటాగా రాసుకుందాం. బై ఇక్కడ సి కూడా క్యాన్సిల్ చేద్దాం. సి క్యాన్సిల్ అయిపోయింది. ట్యాన్ తీటాను సైన్ తీటా బై కాస్ తీటాగా రాసుకుందాం. రెండు డినామినేటర్లు సేమ్ గట్టి క్యాన్సిల్ చేస్తాం. 1/sin తీటా మిగులుతుంది. అంటే స్లోప్ ఇక్కడ పాయింట్ ఏం లేదు, ఇదే పాయింట్ కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ చూడండి మనం కనుక్కోవాల్సింది ట్యాంజెంట్ ఒకటే కాబట్టి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ స్లోప్ ఆఫ్ నార్మల్ అని రాయాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ డైరెక్ట్ మీకు సింపుల్గా m = 1/sin తీటా అని రాసేసుకుందాం. 1/sin తీటా m తెలిసిపోయింది. పాయింట్ కూడా ఇదే పాయింట్ అనమాట. పాయింట్ ఏది అంటే ఇక్కడ ఇచ్చినారు కదా ఎక్స్ వై, అదే పాయింట్గా రాసుకుందాం. సీకెంట్ తీటా సి ట్యాన్ తీటా, ఇదే పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాసేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏమి y - y1 = m × x - x1. y - y1 అంటే x1 అంటే ఇది రాస్తాం, y1 అంటే ఇది రాస్తాం. y - c tan theta = m 1/sin theta × x - x1 secant theta. ఇప్పుడు కింద ఉండే సైన్ తీటాని ఈ పక్కకు పంపిస్తే దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తుంది. y sin theta మైనస్ c tan theta × sin theta = 1తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. x - c secant theta. మనకు ఇక్కడ చూడండి షో దట్ అని చెప్పేసి ఏమి ఇచ్చినాడు y - sin theta అని ఉంది. కాబట్టి ఇక్కడ y - sin theta అని ఇక్కడే పెట్టుకొని ఈ రిమైనింగ్ ఈ టర్మ్ నాటు వైపు పంపించేద్దాం. y sin theta = ఇక్కడ ఏమని చూడండి x, ఇది అట్టెల్ ఆ పక్కకి వెళ్తుంది, ప్లస్ c tan theta sin theta మైనస్ c secant theta = x ప్లస్ ఈ రెండిట్లోనూ ఏముంది సి ఉంది. ఆ సిని మనము కామన్గా బయట తీసుకునేద్దాం. సి ఇంటూ ట్యాన్ ఏం చేద్దామంటే సైన్ బై కాస్గా రాసుకుందాం. ఇంటూ సైన్ తీటా మైనస్ సి, ఈ సీకెండ్ను 1/cosగా రాసుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది ఎక్స్ సి, ఇది చూడండి ఇది సైన్ స్క్వేర్ అవుతుంది. కింద దీనికి కాస్ ఉంది, దీనికి కూడా కాస్ ఉంది కాబట్టి మనం కింద కాస్ రాసుకొని పైన సైన్ స్క్వేర్ తీటా మైనస్ సి ఇక్కడ వచ్చేసింది కాబట్టి 1. మనకు ఒక ఐడెంటిటీ ఉంది, 10th నుంచి చదువుకుంటున్నాం. సీకెండ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా = 1. దీంట్లో నుంచి ఈ 1 ఇక్కడ వచ్చి అక్కడ పోయింది అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా మైనస్ 1 = కాస్ స్క్వేర్ తీటా. దీన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 1 బదులుగా మనం కాస్ స్క్వేర్ తీటా అని రాసేసుకుంటాం. बोलता तो मैं हाथ छोड़ना, अभी पकड़ लेना. దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ఇంటూ పైన ఇది కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా అని రాసుకుంటాం. ఈ కాస్ తీటా స్క్వేర్లో ఒక కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది ఎక్స్ ప్లస్ సి కాస్ తీటా, ఈ పక్క వై సైన్ తీటా. ఇదే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. వాళ్ళు చూపిమనింది కూడా ఇదే అన్నమాట. వై సైన్ తీటా = ఎక్స్ ప్లస్ సి కాస్ తీటా. ఇక్కడ మనం చిన్న పొరపాటు చేసినాం చూడండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, సైన్ స్క్వేర్ తీటా ఇవన్నీ ఇక్కడికి వస్తే -1, ఈ కాస్ స్క్వేర్ అక్కడ పోతే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాస్తాము. కాస్ క్యాన్సిల్ అయినప్పుడు మైనస్, ఆ మైనస్ని ఇక్కడ రాసేస్తాం. ఎక్స్ మైనస్ సి
కాస్ తీటా. మనకు చూపిమని ఇచ్చింది కూడా షో చేయమనేది కూడా అదే. వై సైన్ తీటా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సి కాస్ తీటా. ఈ విధంగా మనము దాన్ని ప్రూవ్ చేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇలాంటి క్వశ్చనే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్. ఇక్కడ దీనికి ట్యాంజెంట్ నార్మల్ రెండు కనుక్కోమన్నారు. ఎక్స్ కాస్ టీ వై ఈక్వల్ టు సైన్ టీ అట్ టీ ఈక్వల్ టు పై బై 4. ఓకే, ఇచ్చిండేది రాసేసుకుందాం. ఏమి ఇచ్చినారు? గివెన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ వై ఈక్వల్ టు సైన్ టీ. టీ ఎంత అన్నారు? పై బై 4. మనం ఒకేసారి డిఫరెన్షియేట్, ఇప్పుడు దీన్ని టీలలో ఉంది, సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ బై డిటీ వస్తుంది, డివై బై డిటీ వస్తుంది. డివై బై డిఎక్స్ రావాలంటే ఇది బై ఇది రాసుకోవాలి. నేను డైరెక్ట్గా డివై బై డిఎక్స్ రాసేస్తాను. మీకు సింపుల్గా అయిపోయి ఎక్కువగా పెద్దగా అనిపిస్తాయి, ఏదైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ అంటే దీని డెరివేటివ్ని పైన రాసేసి దీని డెరివేటివ్ని కింద రాసేస్తాను. సైన్ టీ యొక్క డెరివేటివ్ ఏమి? కాస్ టీ. కాస్ టీ బై కాస్ టీ యొక్క డెరివేటివ్ ఏమి? మైనస్ సైన్ టీ. ఓకే, కాస్ బై సైన్ అంటేనే ఏమొస్తుంది మనకు? కాస్ బై సైన్ అంటేనే కాట్, మైనస్ కాట్ టీ. ఇప్పుడు డివై బై డిటీ డివై బై డిఎక్స్ తెలిసిపోయింది. కానీ మనకు కావాల్సింది ఏమి? స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ రాస్తాం. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎం ఈక్వల్ టు ఏం చేయాలి? ఈటీ దగ్గర పై బై 4 రాయాలి. అంటే కాట్ పై బై 4. కాట్ పై బై 4 అంటే కాట్ 45. కాట్ 45 అయినా tan 45 అయినా మనకు తెలుసు వాల్యూ ఏమవుతుంది? -1. అంటే స్లోప్ -1 అని తెలుసుకున్నాం. ఈ స్లోప్ -1 అయితే దీన్ని పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? +1 అవుతుంది. ఆ స్లోపే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్గా రాసుకుంటాం. స్లోప్ ఆఫ్ నార్మల్ -1/m ఈక్వల్ టు 1. స్లోప్ ఆఫ్ నార్మల్ తెలిసింది, స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ తెలిసింది మనకు. ఈక్వేషన్స్ రాసేద్దాం. ఇప్పుడు పాయింట్ తెలుసుకోవాలి. అవును, పాయింట్ మర్చిపోయినా. ఇప్పుడు పాయింట్ రావాలనుకోండి, పాయింట్ ఏమిచ్చినాడు? పాయింట్ ఎక్స్ అనేది కాస్ టీ అన్నాడు, వై అనేది సైన్ టీ అన్నాడు. టీ వాల్యూ కూడా ఇచ్చినాడు. టీ అంటే ఏమి? పై బై 4. అట్లా సైన్ పై బై 4. పై బై 4 అంటే 45. కాస్ 45 వాల్యూ మనకు తెలుసు, 1/√2. సైన్ 45 కూడా 1/√2. ఓకే, స్లోపు ఉంది, పాయింట్ ఉంది. మనం ట్యాంజెంట్ కనుక్కోవచ్చు. అట్లే నార్మల్ యొక్క స్లోపు ఉంది, పాయింట్ ఉంది. మనము నార్మల్ ఈక్వేషన్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఇదే 1/√2 ఈక్వల్ టు m అంటే ఏముంది? -1 ఇంటూ x మైనస్ x1. x1 అన్నా y1 అన్నా 1/√2. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ √2 ఎల్సిఎం లాగా రాసుకొని √2ని లేదంటే అట్లా పెట్టుకునేద్దాం. చూడండి, y మైనస్ 1/√2 ఈక్వల్ టు -1తో ఈ రెండింటిని చేస్తే -x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇలా అనమాట. ఇప్పుడు x టర్మ్ మైనస్లో ఉంది కాబట్టి ఇప్పుడు తెచ్చుకునేద్దాం. x ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇక్కడికి వస్తుంది 1/√2 మైనస్ 1/√2. ఈ √2 సేమ్గా ఉంది కాబట్టి పైన 1 కలిపేస్తే -2/√2. ఎక్స్ ప్లస్ వై -2/√2 ఇలా రాయొచ్చు. లేదు మనకంతా ఇది ఫ్రాక్షన్ వద్దు అనుకుంటే ఈ √2తో అన్నింటిని మల్టిప్లై చేస్తే వద్దులే, మళ్ళీ ఇట్లా కూడా పెట్టేస్తే మనకు నష్టమేం లేదు. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అనేది ఇంతే. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ రాస్తాను నేను. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ సేమ్ ఫార్ములానే, కాకపోతే స్లోప్ మారుతుంది అంతే. y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అన్నా 1/√2నే, x1 అన్నా 1/√2నే. మారేది ఎక్కడంటే స్లోప్ అనమాట. ఇక్కడ స్లోప్ -1 అనుకున్నాం, ఇక్కడ స్లోప్ +1 అనుకుంటాం. x మైనస్ 1/√2. ఓకే, y మైనస్ 1/√2 ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది, 1/√2. సరే, x పాజిటివ్గా ఉంది కాబట్టి y టర్మ్ నాపక తీసుకెళ్దాం.
ఎక్స్, ఈ వై అక్కడికి వెళ్తే మైనస్ వై, ఈ -1/√2 అక్కడికి వెళ్తే +√2 క్యాన్సిల్ అవుతాం. ఆ కొట్టడం ఇక్కడే కొట్టేద్దాం. ఈక్వల్ టు 0. ఇంతే. ఇదే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు మనము ఈ టాంజెంట్ అండ్ నార్మల్స్లో ఒక 2 మోడల్సే అంటే 1.1, 1.2, 1.3 అనేసి ఒకే మోడల్లో 3 క్వశ్చన్స్ చూసినాం. తర్వాత 2.1, 2.2 అనేసి ఇంకొక 2 క్వశ్చన్స్ చూసినాం. అంటే 2 మోడల్స్ చూసినాం అంతే. మిగతా క్వశ్చన్స్ ఇంకో వీడియోలో చూద్దాం.